అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పాలిటీషియన్ అంటూ విమర్శించేవారు. కానీ తాజాగా జగన్మోహన్ రెడ్డి పార్ట్ టైం పాలిటీషియన్గా మారిపోయారా అన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో అసలు అంటే పార్టీ ఆఫీసు ఖాళీ అయింది. ఒకవైపున వారి పార్టీ కేంద్ర కార్యాలయంగా చెప్పే ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఆఫీసు ఖాళీ అయిపోయింది. క్యాంప్ ఆఫీస్కే పార్టీ కార్యకలాపాలను అక్కడికి షిఫ్ట్ చేశారు. అయినప్పటికీ అక్కడికి కార్యకర్తలు వచ్చినా పట్టించుకునే నాదుడే లేడంటూ చెప్తా ఉన్నారు. ఆ పార్టీలోనే చర్చ జరుగుతూ ఉంది. పైగా పెద్ద ఎత్తున ఆ పార్టీ కార్యకర్తల మీద కేసులు నమోదై ఉన్నాయి. ఆ పార్టీ లీడర్ల మీద కూడా చాలామంది మీద కేసులు నమోదై ఉన్నాయి. ఎందుకంటే వారు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మీరు కానివ్వండి మేము చూసుకుంటామంటూ మాట్లాడారు. వారు అడ్వకేట్లు అదే రకంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. వారు కూడా ఇష్టారీతిని వ్యవహరించారు కాబట్టి కేసులు నమోదయ్యాయి. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. అలాగే ఇష్టం వచ్చిన రీతిలో పోస్టులు పెట్టారు. అసభ్యకరమైన పోస్టులు పెట్టారు కాబట్టి పెద్ద ఎత్తున కేసులు నమోదయ్యాయి. ఇవాళ వారి గోడు ఏంటి, వారి బాధలు చెప్పుకుందామని ఆఫీస్కి వెళ్ళినా పట్టించుకునే నాదుడే లేడంటూ రాష్ట్రంలో చాలా ప్రాంతాలు ఇదే పరిస్థితి ఉంది. ఆయా ఇన్ఛార్జీలకు సంబంధించి క్లస్టర్లుగా డివైడ్ చేసి కొంతమందిని ఇన్ఛార్జీలుగా పెట్టారు. ఆయా ప్రాంతాల్లో కూడా పార్టీ ఆఫీసులు ఖాళీ అవుతున్నాయి. ఇక మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో అయితే ఎక్కడ నియోజకవర్గ కేంద్రాల్లో ముఖ్యంగా పార్టీ ఆఫీసులు లేవు. ఇప్పటికే చాలా పార్టీ ఆఫీసులు ఖాళీ చేసినట్లు కనిపిస్తూ ఉంది. పార్టీ కార్యకలాపాలు కూడా పెద్దగా జరగడం లేదు. పైగా వారి అధినేత కూడా తరచూ బెంగళూరు వెళ్ళిపోవడం, లేదంటే ప్యాలెస్కే పరిమితం అవడం, ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడటం ఇవి చేస్తున్నారు తప్ప పెద్దగా యాక్టివిటీస్ ఏమీ లేవు అనేది ఆ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. మరి ఎందుకు ఇలా వారి కార్యకర్తలను, వారు నమ్ముకున్న వారిని ఎందుకు ఇలా నడి రోడ్డు మీద నిలబెట్టారని చెప్పి ఆ పార్టీలో చర్చ జరుగుతూ ఉంది. వీటన్నిటికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు శరత్ చౌదరి గారు.